ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. 615 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు చాలా వరకు తెలియదు, గుర్తుకు లేదనే సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. 615 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు చాలా వరకు తెలియదు, గుర్తుకు లేదనే సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఎట్టకేలకు ప్రభాకర్ రావు మాజీ డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద అప్డేట్స్ ఏంటి? షమీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 5వ రోజు విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ బృందం. ప్రస్తుతం 5 గంటల విచారణలో భాగంగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే తను ఫోన్ ట్యాపింగ్ చేశాననుకోవడంలో కూడా ప్రభాకర్ రావు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. మిగతా ఏదైతే 615 నెంబర్ల దాకా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్నట్టుగా అయితే తెలిసింది. ఇవన్నీ కూడా మాజీ డీసీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి చెప్తేనే చేశాము అన్న కోణంలో కూడా ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చారు. వాంగ్మూలాల పరంపర కొనసాగుతోంది. ఓవైపు సిట్ బృందం ఒక్కొక్కరు ఏదైతే బాధితులు అలాగే సిడిఆర్ రిపోర్ట్ ఆధారంగా కొంతమందిని పిలిచి మరీ సిట్ బృందం అయితే విచారిస్తోంది. ఈ సందర్భంగా వాంగ్మూలాల సేకరణలో భాగంగా గోనె ఇది కూడా వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుదీర్ఘంగా విచారిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభాకర్ రావు దర్యాప్తు బృందానికి సహకరించడం లేదు. దర్యాప్తు బృందం అడిగేటటువంటి ప్రశ్నలు వేటికి కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ సందర్భంగా దర్యాప్తు బృందం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావుని 615 ఫోన్లు ట్యాప్ చేసిన సందర్భంగా నక్సలైట్లు సహకరిస్తున్నారు అన్న కోణంలో చేశారు. నక్సలైట్లకు సంబంధించి సహకరిస్తున్నటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసే ముందు రివ్యూ కమిషన్ కి ఎలా ఇచ్చారు, అలాగే రివ్యూ కమిషన్ కి ఇచ్చిన తర్వాత కంప్లైంట్ల రూపంలో ఒక్కొక్క స్టేషన్ లో కూడా నక్సలైట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు సహకరిస్తున్నటువంటి వ్యక్తుల నెంబర్లు ఆయా స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వాల్సింది. కానీ ఇలాంటివి ఏవి కూడా చేయలేదు అన్న కోణంలో కూడా అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అలాగే గతంలో భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, అలాగే సిడిఆర్ డేటా, అలాగే మొత్తం మాజీలుగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు జితేందర్, ఏదైతే హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి జితేందర్, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ వీరి స్టేట్మెంట్ ని కూడా లిఖిత పూర్వకంగా తీసుకున్నారు ఇప్పటికే సిట్ బృందము. అన్ని కోణాల్లో కూడా ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు ఎక్కడ కూడా సిట్ అధికారులకు సరైన సమాధానం చెప్పనట్లుగానే కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఉషా.